తణుకు నియోజకవర్గంలో తొలి ఏడాదిలో సంక్షేమానికి అభివృద్ధికి 1421 కోట్లు వెచ్చించినట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. మొదటి ఏడాదిలో 290 రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగిందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. ముఖ్యంగా ప్రజలకు ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచినీటి వసతులు కల్పించడంలో 100% విజయవంతమయ్యామన్నారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో ప్రజలకు మరింత చేరువయ్యేలా, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తీర్చేలా మీ సమస్య నా పరిష్కారం అనే మొబైల్ నెంబర్తో కూడిన యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా తెలియజేశారు. 2024 నుంచి జూన్ 2025 వరకు సంక్షేమం అభివృద్ధికి సంబంధించి 1421 కోట్ల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది. దీనిలో మేజర్గా తాగునీటి వ్యవస్థని వృద్ధి చేసే విధంగా 3 మండలాలకి సంబంధించి జల్ జీవన్ మిషన్ ఫేజ్ 2కి సంబంధించి దానికి 250 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తణుకు పట్టణానికి వాటర్ గ్రిడ్ ద్వారా డైరెక్ట్ ధవళేశ్వరం నుంచి గోదావరి వాటర్ వచ్చేది 118 కోట్ల రూపాయలు మంజూరైంది. దాని పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి. జల్ జీవన్ ఫేజ్ 2 కూడా ప్రపోజల్స్ పెట్టాం. అవి కూడా ఇప్పుడు త్వరలోనే ప్రారంభమయ్యే విధంగా జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి సంక్షేమానికి కేవలం 1 సంవత్సరంలో ఇన్ని ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 1421 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గం మీద వెచ్చించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం చేసినటువంటిది ప్రజలందరికీ కూడా. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం మేము చేసే కార్యక్రమాలు కూడా ఒకసారి తీసుకుంటే, ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి వేస్ట్ ఎనర్జీ కానీ వేస్ట్ దాన్ని ఫర్టిలైజర్స్ కానీ ఈ విధంగా చేసే విధంగా పెద్ద ఎత్తున దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అన్ని బరియల్ గ్రౌండ్స్కి కూడా నిధులు కేటాయించడం జరిగింది. కనీసం ప్రతి గ్రామంలో బరియల్ గ్రౌండ్స్ ఎన్ని బరియల్ గ్రౌండ్స్ ఉంటే అన్ని బరియల్ గ్రౌండ్స్కి 15 లక్షల రూపాయలు ముందు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే తణుకు పట్టణంలో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్స్ని కూడా మానవతా సంస్థతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ ద్వారా వాటిని కూడా మెయింటెనెన్స్ చేసే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే తణుకు పట్టణంలో పార్కుల డెవలప్మెంట్ కూడా యువతకి ప్రోత్సాహం కలిగించే విధంగా ఒక్కొక్క పార్క్ని ఒక్కొక్క క్రీడలకు సంబంధించినటువంటి పార్క్గా, ఒక కబడ్డీ పార్కు, ఒక క్రికెట్ పార్కు, ఒక యోగా పార్కు, ఈ విధంగా థీమ్ బేస్ చేసుకుని పార్కులను కూడా అభివృద్ధి చేయడానికి ఈరోజు ప్రణాళిక చేసుకున్నాం. అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇతర రోడ్లు, అలాగే మనకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులు కానీ తహసీల్దార్స్ ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. దానికి కూడా నిధులు మంజూరు అవ్వడం జరిగింది. తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి దాతల సహకారంతో దాని పనులు కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పోలీస్ స్టేషన్కి సంబంధించి మనకి ఈరోజు పోలీస్ బిల్డింగ్ని కూడా కొత్త భవనాలను కూడా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్స్లో కూడా విద్య సంబంధించి ఈరోజు స్కూల్స్ని కూడా అభివృద్ధి చేసే విధంగా స్కూల్స్లో ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని గ్రౌండ్స్ కానీ ఇతర ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా రాబోయే సంవత్సరంలో క్రికెట్ నెట్స్ కూడా ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా యూత్కి ఎక్కువగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కనీసం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క క్రికెట్ నెట్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం.